అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం బిస్కెట్స్ రెసిపీ చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా మనకి నెయ్యి తీసుకోవాలి, హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి. దాంట్లో ఒక హాఫ్ కప్పు పంచదారను పౌడర్ కింద మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా షుగర్ అంతా నెయ్యిలో బాగా పీల్చుకునేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పావు కప్పు మైదా పిండి తీసుకోవాలి, ఒక స్పూను బొంబాయి రవ్వ, కొంచెం సాల్టు, ఒక పావు స్పూన్ యాలక్కాయ పొడి, హాఫ్ స్పూన్ బియ్యపిండి, హాఫ్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ కూడా ఈ నెయ్యి షుగర్ పౌడర్ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. గులాబ్ జామ్ పిండి మనం కలుపుతాం కదా, అలా స్మూత్నెస్గా రావాలి. అలా స్మూత్నెస్ వచ్చేటట్టు బాగా నొక్కి కలిపామనుకోండి, ఆ నెయ్యి మిశ్రమం అంతా ఈ పిండి మిశ్రమాలన్నీ కూడా చక్కగా పీల్చుకుంటాయి. చూసారు కదా, ఇలాగా మనకు మంచి సాఫ్ట్నెస్ వస్తుంది. ఇలా నొక్కితే చాలా స్మూత్నెస్ రావాలి. ఆ విధంగా వచ్చే వరకు కలుపుకోండి. చూసారు కదా, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద మనము యాడ్ చేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కూడా మనం ఇడ్లీ పాత్రలో తీసుకునే ప్లేట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లను కొంచెం నెయ్యి రాసుకొని ఈ పిండి మిశ్రమాన్ని ఇలా బాల్స్ కింద ఒత్తుకొని ప్లేట్లలో డిప్ చేసుకోవాలి. నేను ఈ చిన్న ఇడ్లీల ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో బాగా చిన్న సైజ్ చేశాను. పైన టూటీ ఫ్రూటీ యాడ్ చేశానండి. ఇప్పుడు మూత పెట్టుకొని మినిమం 20 మినిట్స్ అలాగా మనం చిన్న మంట మీదే ఉంచుకోవాలి. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత చూసారా, బిస్కెట్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి షేప్ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత తీసుకుందాము. వేడి చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మనము తీసుకుంటే సరిపోతుంది. స్పూన్తో పైకి లేపితే బిస్కెట్లన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాగా సింపుల్గా స్నాక్స్ రెసిపీ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.